నమస్కారం న్యూస్9 టీవీకి స్వాగతం. పేదలకు కార్పొరేట్ వైద్యాన్ని ఉచితంగా అందించే ఆరోగ్యశ్రీ పథకం అసలుకు ఎంఆర్పీఎస్ చేసిన ఉద్యమాలే స్ఫూర్తిగా నిలిచాయని ఆ సంఘం నాయకులు స్పష్టం చేశారు. పద్మశ్రీ మందాకృష్ణ మాదిగన్న గారు ఏదైతే ఎంఆర్పీఎస్ ద్వారా సామాజిక కోణంలో అనేక పోరాటాలు చేసిండో ఆ పోరాటంలో భాగంగానే మరి 2004లో గుండె జబ్బు పిల్లల కోసం కూడా ఒక పోరాటం నడిపిండో ఆ పోరాటమే మరి ఆరోగ్యశ్రీ పథకానికి దారి తీసింది. కేవలం ఒక ఖమ్మం జిల్లాలో ఒక కుగ్రామం సంబంధించినటువంటి బాధితుల పక్షాన కొట్లాటను ఈ రోజు దేశవ్యాప్తంగా ఆయుష్మాన్ భవ పేరుతో పథకం అమలవుతుందంటే కేవలం పద్మశ్రీ మందాకృష్ణ మాదిగన్న గారు 2004లో నడిపినటువంటి ఆరోగ్యశ్రీ పోరాటము దాని స్ఫూర్తి ఈ రోజు దేశవ్యాప్తంగా ఆయుష్మాన్ భారత్ రూపకంగా మరి ప్రతి పేద వ్యక్తికి ఆ రేషన్ కార్డు పైన ఆరోగ్యం ఉచితంగా కార్పొరేట్ వైద్యం అందుతుందంటే ఆ పోరాట స్ఫూర్తి పద్మశ్రీ మందాకృష్ణ మాదిగన్న గారి పోరాట ఫలితమే ఈ ఆయుష్మాన్ భారత్ వరకు ఎదిగిందంటే దానికి కారణం మందాకృష్ణ మాదిగన్న గారు. అందులో భాగంగానే మరి 2004లో అమలైనటువంటి పథకాన్ని ప్రతి సంవత్సరం గుర్తు చేసుకుంటూ ప్రజలకు ఎవరైతే ఈ పేద ప్రజల పక్షాన నిలబడి వైద్యాన్ని ఉచితం చేసిండో ప్రజలకు చేరవేయాలనే ఉద్దేశంతోనే ప్రతి ఏటా ఆరోగ్యశ్రీ దినోత్సవాన్ని జరుపుకుంటున్నాం. అందులో భాగంగానే ఈ రోజు కూడా మల్కాజ్గిరి కేంద్రంగా ఆరోగ్యశ్రీ సాధన దినోత్సవ కార్యక్రమాన్ని మరి ఎంఆర్పీఎస్ సీనియర్ నాయకులు అందరి సమక్షంలో జరుపుకొని కృష్ణమాదిగ గారు ఈ సమాజం కోసం చేసిన పోరాటాన్ని మరొకసారి స్మరించుకుంటున్నాం. రానున్న రోజుల్లో కూడా పద్మశ్రీ మందాకృష్ణ మాదిగ గారి నేతృత్వంలో పేద వర్గాల పక్షాన ఖచ్చితంగా ఎంఆర్పీఎస్ ముందుండి కొట్లాడుతుందని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాను. మేడ్చల్ జిల్లా మల్కాజ్గిరి మండల కేంద్రంలో ఎంఆర్పీఎస్ ఆధ్వర్యంలో శుక్రవారం ఆరోగ్యశ్రీ సాధన దినోత్సవ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. పేదలకు మెరుగైన వైద్య సేవలు అందాలన్న లక్ష్యంతో ఎంఆర్పీఎస్ అధినేత పద్మశ్రీ మందకృష్ణ మాదిగ చేసిన సుదీర్ఘ పోరాటాలు ఉద్యమాల ఫలితంగానే నేడు ఆరోగ్యశ్రీ పథకానికి మార్గం ఏర్పడిందని మేడ్చల్ జిల్లా ఎంఆర్పీఎస్ ఇన్ఛార్జ్ తిప్పారపు లక్ష్మణ్ మాదిగ గుర్తు చేశారు. బడుగు బలహీన వర్గాల ఆరోగ్య భద్రత కోసం మందకృష్ణ మాదిగ వేసిన బాటలోనే ఈ పథకం నడుస్తుందని వారు కొనియాడారు. మల్కాజ్గిరిలో జరిగిన ఈ కార్యక్రమంలో ఎంఆర్పీఎస్ నాయకులు కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. మందకృష్ణ మాదిగ చిత్రపటానికి పాలాభిషేకం చేసి ఆరోగ్యశ్రీ సాధనలో ఆయన చేసిన కృషిని స్మరించుకున్నారు. భవిష్యత్తులో కూడా పేదల హక్కుల సాధన కోసం ఎంఆర్పీఎస్ పోరాటాలు సాగిస్తుందని నాయకులు ఉద్ఘాటించారు. మరిన్ని తాజా వార్తల కోసం చూస్తూనే ఉండండి న్యూస్9 టీవీ.